నమస్తే ప్రస్తుతం సంధ్యా థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. సంధ్యా థియేటర్ ఈరోజు యోజీ మ్యానీ అయితే కనిపిస్తా ఉంది. ఫ్యాన్స్ తోటి కిక్కిరిసిపోతుంది సంధ్యా థియేటర్. సార్ చూసుకోవచ్చు విజువల్స్ లో. సో పవన్ కళ్యాణ్ ఓజీ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చేసిన పరిస్థితి. సో మరి సంధ్యా థియేటర్ లో హడావిడి అయితే ఒక పండగ లాగా కనిపిస్తా ఉంది. సో మీరు ఇక్కడ వెనకాల చూసుకోవచ్చు అంతా ఫ్యాన్స్ కావచ్చు, దాదాపు ఫుల్ రష్ అయితే కనిపిస్తాను. సో మరి ఫ్యాన్స్ ఒకసారి మాట్లాడదాం, మరి ఏమంటారు కూడా ఇట్లా గుద్దవాళ్ళు బాగుంటది. ఇంకేం కావాలి చెప్పు. అది మేమే షాక్ అవుతున్నాం ఇంకా ఎట్లా కట్అవుట్ అని. బాగుంటే మంచిది. ఇదే రామ్నగర్ మంది చీరలు బాగున్నాయి, కట్లు బాగున్నాయి. చూద్దాం ఎట్లా అవుతుంది. బాగుందని కోరుకుంటున్నాం, అంతకంటే ఎక్కువ. మా ఫ్రెండ్ బెంగళూరు నుంచి తీసుకొచ్చినాం అతన్ని. బెంగళూరు టికెట్ దొరకలేదు అంటే బెంగళూరు నుంచి చాలా హై ఉన్నాయి. చూద్దాం ఏముంటుందో సినిమా. ఆల్రెడీ ప్రీమియర్స్ పుష్ప 2 దాటినాయంటే చూడాలి. ఫస్ట్ 100 crores అయితే చూద్దాం, చూసాకే చెప్దాం. ఆల్రెడీ ప్రీమియర్స్ కి వెళ్ళాను. AAA ర్యాంప్ అసలు ఇంటర్వెల్ సీన్ మాత్రం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి సగం థియేటర్ పైకి లేసి మరీ గెంతుతుంది అసలు. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక్క చిన్న ప్రౌడ్ మూమెంట్ అయితే వచ్చింది. అదైతే డెఫినెట్ గా చెప్పుకోగలుగుతాను. యాక్చువల్లీ నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఈసారి రాలేదు, నాకు తెలిసి షిఫ్ట్ అయి ఉంటది వేరే చోట. బట్ సినిమా మీద ఫోకస్ చేయాలి కానీ ఇవన్నీ సెలబ్రేషన్స్ కాకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ ఎక్కడ పోకుండా ఉండదు. చెప్తున్నాను కదా, ఫ్యాన్ ఉన్నా ఫ్యాన్ లేకపోయినా కానీ ఒక్కసారి మూవీకి రండి, చూడండి, నెక్స్ట్ లెవెల్. చాలా ట్రోల్ చేస్తారు చాలా మంది. సో ఏంటి అలాంటిది ఏమైనా ఉందా? చేసేవాళ్ళు చేస్తారు భయ్యా, మనకు ఎందుకు భయ్యా, మనల్ని ఎవరు ఆపడు. అసలు ఓజీ ఒకసారి వెళ్ళండి, కావాలంటే నేను ఇస్తాను మీకు టికెట్లు. అదిరిపోయింది అసలు, నెక్స్ట్ లెవెల్. నేను చెప్తున్నా బ్రో, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ప్రీమియర్స్ కి వెళ్ళాను. 800 ఊరికే ఎవడు పెట్టారు కదా బ్రో, అందుకనే చెప్తున్నాను నేను. క్రేజీ, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్స్. చూసుకోవచ్చు ఫ్యాన్స్ అందరూ కూడా ఆల్రెడీ ప్రీమియర్ చేసిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు సినిమా చాలా బాగుందని చెప్తా ఉన్నారు. సార్ మరికొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి ఎట్లా అనుకుంటున్నారు సినిమా? బాగుంటుంది అన్న, ఆబ్వియస్లీ బాగుంటుంది అంటున్నా. ఓకే, సో ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఓజీ అని చెప్పి చాలా మంది ఎప్పటి నుండి వెయిట్ చేశారు కదా. సో ఏంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారు? పక్కా రీచ్ అవుతారు. ఫస్ట్ 1000 కోట్లు. సూపర్ బాయ్ మూవీ అయితే సూపర్ ఉంటది. ఓకే, సో అంటే హరిహర వీరమల్ని చాలా ట్రోల్ చేసిళ్ళు. సో మరి ఆ టైప్ లో ఏమైనా ఉంటుందా? బ్రో ఫుల్ వైలెన్స్, ఫుల్ ఉంటది వైలెన్స్. బాగుంటుంది, చూసినాం. సూపర్ ఉంది బ్రో. వెళ్తున్నాం బ్రో. బాగుంది, లైవ్ బాగుంది. ఓకే అన్న, నేను నైట్ షో చూసిన ఆల్రెడీ, చాలా బాగుంది. కొట్టేసినాం మేము. అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ ఎటు కొట్టేసినాం. కంబ్యాక్ కాదు బ్రో, ప్రీ సేల్స్ 100 crores అంటే మీరు అర్థం చేసుకోవాలి. దానికి ఏం అవసరం కూడా లేదు మాకు. బాబులకి బాబు, కళ్యాణ్ బాబు మూవీలో ఫైనస్ ఏం లేదు. కళ్యాణ్ బాబు ఎంట్రీ అయినప్పుడల్లా గూస్ బంప్స్ అంతే. తమన్ మ్యూజిక్ బ్రో, సినిమాకి వెళ్ళాలంటే ఫస్ట్ తమన్ మ్యూజిక్ కోసం వెళ్ళాలి. దానికోసం మ్యూజిక్ చెప్పింది కదా, ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ మొత్తం వేసి పడేసింది ఏడు గారికి. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దానికి డబల్ చూపించండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ ఎట్లా చూపించాలి అట్లా చూపించి శ్యామోహన్ చూపించింది అంతే. ఓవరాల్ గా కాదు బ్రో, ఎవడైనా చూడొచ్చు. అందరు ఫ్యాన్స్ కలిసి చూసి సినిమా ఇది. పవన్ కళ్యాణ్ ఎలివేషన్ లో సినిమా అయితే ఎక్స్పెక్టేషన్ హై లెవెల్లో ఉన్నాయి. సినిమా కూడా చాలా హై లెవెల్లో ఉందని మా బ్రో చెప్పాడు. నైట్ షో చూసాడు ఆల్రెడీ. సెకండ్ హాఫ్ ఎగ్దమ్ ఉందంట, ఫస్ట్ హాఫ్ కూడా గూస్ బంప్స్ అట. ఇప్పుడు పోతే కానీ తెలియదు కదా, రప్ప